సో ఈ అంశాలన్నీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో చర్చిద్దాం. చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం. యా చంద్రమోహన్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫ్టర్ 3 days దీక్ష ఎలా ఉన్నారు? ఇక్కడ మంచులో ఆల్మోస్ట్ ఫారెస్ట్ లాగా ఉండింది, అక్కడే ఉన్నాను నేను. ఇంకా ఎన్ని రోజులైనా ఉంటామని డిసైడ్ చేశాను. నైట్ 2:30కి లిఫ్ట్ చేశారు. సరే మా మైనింగ్ని లిఫ్ట్ చేయలేరు కానీ మనుషులనే కదా వాళ్ళు లిఫ్ట్ చేయగలిగేది. పైగా మీరేమో పక్క పర్సనాలిటీ, ఈజీగా లిఫ్ట్ అయిపోతారు. రైట్, ఎనీవే ఏంటి, ఎందుకు మీరు అసలు దీక్ష చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ జిల్లాలో ఈ మైనింగ్ ఫస్ట్ టైం ముందుకు వెళ్ళాము. 150 కార్లు వేసుకొని వెళ్ళాము. ఇల్లీగల్ డిపాజిట్ యాడ్స్ ఇవన్నీ చూపించాము, టెంపుల్ ల్యాండ్స్ ఇవన్నీ. దాని మీద ఫైల్స్ అన్నీ తయారు చేసాము. నెక్స్ట్ తిరుపతి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. అందరు ఇన్ఛార్జీలు అందరినీ తీసుకుని వెళ్ళాను, వాళ్ళకి సినిమా చూపించాను. అక్కడి నుంచి క్వాడ్జీ స్టార్ట్ అయింది. 6 months నుంచి అనుకోకుండా ఆ మైకా గనుల్లో ఆ మైకా తీసి ఈ క్వార్ట్కి వాల్యూ లేదని పక్కన డిపాజిట్లు వేసి పెట్టేశారు. ఆ క్వార్ట్కి ఇప్పుడు 4,000 5,000 పోయేది, ఇప్పుడు 60,000 65,000కి వెళ్ళిపోయింది. మైకా మిక్స్డ్ అయితే 65,000, డైరెక్ట్ క్వార్ట్ అయితే 30,000 to 40,000. ఇంకా దట్ ఈస్ ద సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ సిలికా 76 మైన్స్ లైసెన్స్ ఉండేవి, దాంట్లో మెజారిటీ రెడ్డిస్, మెజారిటీ వైసీపీ. సరే, వాళ్ళకు ఒక 370 కోట్లు వేశారు, వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. వాళ్ళకి 150 ఇచ్చి 1485కి టన్ను అమ్ముకుంటున్నారు. అదో పెద్ద కుంభకోణం, 5,000 కోట్లు. ఇక్కడ ఈ 6 నెలల్లో అది 4 yearsలో 5,000 అయితే 6 monthsలో ఆల్మోస్ట్ 3,000 crores స్కామ్. మేము అందరం వెళ్ళాము, జిల్లా నాయకులు అందరం వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఆపేస్తున్నారు, పక్క రోజు మొదలు పెడుతున్నారు. జరిగినప్పుడు పొదలకూరు మండలం మంత్రి కాకానికి వద్దనేటి కూతవేటు దూరంలో వరదాపురంలో రుస్తుం మైన్ అండ్ భారత్ మైన్ ఉండేవి. వాళ్ళది ఒకటి 32 acres అండ్ 37 acres, ఆల్మోస్ట్ 70 acres. అక్కడ కూడా జరుగుతుందంటే వెళ్ళాను. ఒక 3 హిటాచీలు పనిచేస్తున్నాం, 3 హిటాచీలు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత పని ఆపేశారు. నెక్స్ట్ డే మొదలు పెట్టారు. తర్వాత ఆ రుస్తుం మైన్ రెన్యువల్ చేయలేదు, మేము సంవత్సరాలు నష్టపడ్డాము, ఇప్పుడు వాల్యూ వస్తే రెన్యువల్ చేయలేదు, రెన్యువల్ అప్లికేషన్ పెట్టుకున్నామని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ December 7th వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళ యాక్ట్ ప్రకారం రెన్యువల్ అప్లికేషన్ ప్రాసెస్ చేయండి, ఇమ్మీడియట్గా ఇల్లీగల్ మైనింగ్ 3rd and 5th రెస్పాండెంట్స్ అంటే మైనింగ్ అండ్ పోలీస్ ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. 7th అయిపోయింది, 10th అయిపోయింది, 11th అయిపోయింది, 13th 15th నా దగ్గరికి వచ్చారు బ్రదర్స్ ఇద్దరు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ కావటం లేదు సార్, మైనింగ్ అని ఎవరు. ఆ రోజు 7వ తేదీ హైకోర్టు జీపీ వచ్చేసి డీడీ మైన్స్కి ఫోన్ చేస్తే, వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసే మంత్రి గారి ముఠాకి ఫోన్ చేస్తే ఆ మిషన్స్ అన్ని పక్కన పెట్టి ఈయన ఫోటోలు తీసి ఎంత క్లియర్గా ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసాడు. అయిపోయింది. అప్పుడు నేను ఐ థింక్ 16th శనివారం సాయంత్రం నేను వస్తాలేంటి చూస్తానని చెప్పాను. అక్కడికి పోతే KGF 3 సినిమా కనిపిస్తుంది. అది బంగారు గన్లు, ఇది తెల్ల బంగారం. అసలు మాకు ఆశ్చర్యం, ఉన్న 14 హిటాచీలు అండ్ పెద్ద పెద్ద ట్రక్స్, ఈ డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి. నేను వచ్చేసి ఇంకా నేను కట్టుబట్టలతో పోయినా, సెంటర్లో కూర్చున్నా, ఆల్మోస్ట్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ కూర్చున్నాను. అప్పటికప్పుడు వాళ్ళు టెంట్లు వేసినారు, అయిపోయింది. నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చూస్తే ఆ ఎక్స్ప్లోసివ్ మెటీరియల్, ఆ జిలిటిన్ స్టిక్స్ కానీ, ఆ డెటినేటర్స్ కానీ, ఆ వైర్లు కానీ, ఆ బ్లాస్టింగ్ పౌడర్, ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఆ జిలిటిన్ స్టిక్స్, ఆ కనెక్టింగ్ ఈడీ వైర్స్ అంటారంట అవి. నెక్స్ట్ ఆ డ్రిల్లింగ్ చేసి ఓపెన్, అంటే ఓపెన్ బ్లాస్టింగ్. గిరిజన్స్ వచ్చారు మా దగ్గరికి, అయ్యా మా పైన ఇళ్ళంతా కదిలిపోతున్నాయి, సామాన్లు అంతా కింద పడిపోతాయి, చిన్న పిల్లలు, మగపిల్లలు, మేము మేకలు మేపుకుంటే రాళ్ళు పైన పడుతున్నాయి అయ్యా అన్నారు. భయపడిపోయినారు వాళ్ళు వచ్చి. మీకేం పర్వాలేదురమ్మా అని చెప్పారు. అక్కడ పోయి చూస్తే డ్రిల్లింగ్ మిషన్ ట్రక్లో ఇది చూడండి, ఈ పార్సిల్ థండర్ బోల్ట్ కంపెనీ ఇది
ఇది ఆఖరికి ఇంత క్లియర్గా మేము ఆ నంబర్ కేస్ నంబర్ 113779 ఇన్ని ఎవిడెన్స్లు ఇచ్చాము. ఎంతమందికి నేను పోస్ట్ చేసినాను అది దీంట్లో కలెక్టర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ